హాయ్ అండి. పిల్లలకి ఈవినింగ్ వచ్చాక ఏం చేయాలా అని ఆలోచించకుండా ఇలా చిల్లీ మిల్ మేకర్ చేసి పెట్టండి. వీడియోలోకెళ్ళిపోదామా? మిల్ మేకర్ ఇష్టం లేని పిల్లలు కూడా దీన్ని ఇష్టంగా తింటారండి. దీనికోసం నేను చిన్నవి మిల్ మేకర్ తీసుకున్నాను. మీరు కావాలంటే పెద్దవి కూడా తీసుకోవచ్చు. దీనికోసం ఒక కప్పు మిల్ మేకర్‌ని ముందుగా హాట్ వాటర్‌తో కాసేపు నానబెట్టుకోండి. ప్రతిరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కోసం మనం వెతుక్కోవాల్సిందే. మన ఛానల్‌ని మీరు ఫాలో అవ్వండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ నేను చాలానే అప్‌లోడ్ చేశాను. ఇక ముందు కూడా అప్‌లోడ్ చేస్తూనే ఉంటాను. దీనికోసం ముందుగా అల్లం తురుము, అలాగే ఒక పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, క్యాప్సికమ్, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నానండి. వెల్లుల్లి కూడా చిన్నగా కట్ చేసుకున్నాను. దీనికోసం ముందుగా ఒక హాఫ్ కప్ వాటర్‌లో ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వాటర్ అనేది మనం స్లరీలాగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవాలండి. తర్వాత బాగా నానిన మిల్ మేకర్‌ని బాగా పిండేసి ఒక ప్లేట్‌లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మిల్ మేకర్‌కి ఒక 2 స్పూన్స్ కార్న్ ఫ్లోరు, అలాగే సరిపడా ఉప్పు, సరిపడా పెప్పర్ ఇవన్నీ మనం యాడ్ చేసి బాగా మనం కోట్ చేద్దామండి. డస్టింగ్ చేద్దాం మిల్ మేకర్‌ని మొత్తాన్ని. దీన్ని మనం ఆయిల్‌లో డీప్ ఫ్రై ఏం చేయట్లేదండి. జస్ట్ ఎంప్టీ ప్యాన్ మీద సిమ్‌లో పెట్టి అటు ఇటు కదుపుకుంటూ మనం ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. మంచి కలర్ వచ్చేదాకా. ఇక్కడ మీరు కొంచెం కష్టపడాలి. ఎందుకంటే ఆ మిల్ మేకర్ అనేది ప్యాన్‌కి బాగా అతుక్కుంటుందనమాట. కొంచెం సిమ్‌లో పెట్టుకుని అటు ఇటు కానుకుంటే ఆ మంచి కలర్ వస్తుంది. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేయండి. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగాక పెటల్స్‌లా కట్ చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోండి. అవి కొంచెం మగ్గే వరకు ఆగండి. మగ్గాక ఇప్పుడు ఈ వెజిటబుల్స్‌కి సరిపడా సాల్ట్, పెప్పర్, అలాగే 1 స్పూన్ చిల్లీ సాసు, ఒక స్పూన్ సోయా సాస్, అలాగే కెచప్ యాడ్ చేసుకోండి. కెచప్ అనేది ఒక 1 స్పూన్ గానీ, 1 ½ 2 స్పూన్స్ గానీ యాడ్ చేసుకోండి. నేను 1 ½ స్పూనే యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేశాక మనం ముందుగా గోల్డెన్ ఫ్రై చేసుకున్న మిల్ మేకర్‌ని ఇందులో యాడ్ చేసేయండి. మనం ముందుగా కార్న్ ఫ్లోర్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కదండీ! దాన్ని ఇప్పుడు ఈ మిక్స్‌లో వేసేసి హై ఫ్లేమ్‌లో టాస్ చేయాలన్నమాట. అప్పుడే మనకదంతా గూడా బాగా దగ్గరకొస్తుందన్నమాట. ఇలా దగ్గరగా వచ్చేంత వరకు కూడా హై ఫ్లేమ్‌లోనే మనం టాస్ చేయాలి. పైన మనం కొంచెం సెసమీ సీడ్స్‌తో గార్నిష్ చేసుకుంటే బావుంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర గూడా యాడ్ చేసుకొని ఇప్పుడే బాగా కలుపుకోండి. ఆ ఫ్లేవర్ అనేది దానికి పట్టేలాగా. అంతే మన చిల్లీ మిల్ మేకర్ అనేది రెడీ అయిపోయిందండి. మీరు స్కూల్ నుంచి వచ్చాక ఈవినింగ్ అయినా చేసి పెట్టొచ్చు. సండే ఈవినింగ్ స్నాక్ లాగైనా చేసి పెట్టొచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మన ఛానల్‌లో ఇంకా కిడ్స్ హెల్తీ ఈవినింగ్ స్నాక్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఒకసారి నచ్చితే చెక్‌ఔట్ చేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.